సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమె తరపున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నారు. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని ఆమె తన పిటిషన్లో పేర్కొనున్నారు. కవిత తరపున కపిల్ సిబల్ రోహత్గి కోర్టులో వాదించనున్నారు. which was said to be a part of this thing. రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమె తరపున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నారు. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని ఆమె తన పిటిషన్లో పేర్కొనున్నారు. కవిత తరపున కపిల్ సిబల్ రోహత్గి కోర్టులో వాదించనున్నారు. which was said to be a part of this thing. भाई साइड हट जाओ यार। మోదీ ఉగ్రవాది లాంటి వారన్న చంద్రబాబు 5 ఏళ్లు తిరిగేసరికి విశ్వగురువు ఎలా కనిపించారని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. లుచ్చా బచ్చా అని తిట్టిన వారికి ఇప్పుడు అచ్చా ఎలా అయ్యారని ప్రజలకు చెప్పాలన్నారు. చిలకలూరిపేట సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని, ప్రధాని మాట్లాడుతుంటే మైక్ మూగబోయిందని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు పేర్ని నాని. 5 ఏళ్లు తిరిగేప్పటికి ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం 5 సభ చిలకలూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, అయ్యా నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు, నీకు కుటుంబం లేదు, నీకు నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను చిలకలూరుపేట ప్రజాగళం సభపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అప్పుడు మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నారు. ఇప్పుడు మోదీ కాళ్లు పట్టుకున్నాడని విమర్శించారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు నైజం అంటూ అంబటి ట్వీట్ చేశారు. ముంబైలో జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. हमारे कांग्रेस के राष्ट्रीय अध्यक्ष
हमारे सबके मार्गदर्शक मल्लिकार्जुन खड़गे जी, जब तक मैं 1 मिनट का एक गाना जो न्याय का गारंटी का गाना है, 1 मिनट का है, मैं उसको गवाना चाहता हूं। ये राह भले हो लंबी, ये राह भले तू भर हो, कांग्रेस का कार्यकर्ता किसी से नहीं डरता है। इस राह पे चलते चलते हमको गाते जाना है। जो भारत को मां माने वो साथ हमारे आए, आके चेहरे पे मुस्कान जगाने आए। सब अंधेरे धुल जाएंगे जब पाएंगे न्याय। हिंदुस्तान का एक्सरे करा लेते हैं, जाति जनगणना सबको पता लग जाए। सब अंधेरे धुल जाएंगे जब पाएंगे न्याय। हम 3 रंग लहराएंगे जब पाएंगे न्याय। हम कांग्रेस वाली गारंटी हमारी गारंटी, मेरी गारंटी। न्याय जो मजदूर किसानों की मेहनत में रंग लाए, हर औरत के साथ चले, हर एक युवा के संग आए। हमने अपने मैनिफेस्टो में साफ लिख दिया है कि कानूनी एमएसपी लागू की जाएगी और स्वामीनाथन रिपोर्ट के मुताबिक की जाएगी। हम जुड़े और जुड़ जाएंगे जब पाएंगे न्याय। 30 लाख सरकारी वैकेंसीज हैं, जैसे ही हमारी सरकार आएगी वो 30 लाख वैकेंसीज भर के हम आपको पकड़ा देंगे। जब पाएंगे न्याय। हम 3 रंग लहराएंगे जब पाएंगे न्याय। हम जन जन की बातें एक मन की बात के नीचे दबे नहीं। आपने मेरे हाथ में दे दिया तो पहले मैं एक्सरे कराऊंगा, उसके बाद मैं एमआरआई कराऊंगा, मतलब पूरी निचोड़ निकाल दूंगा किसके पास क्या है, और उसके बाद सच्ची भागीदारी शुरू हो जाएगी। वाले न्याय से पहले रुके नहीं, सब एक साथ मुस्कुराएंगे जब पाएंगे। मैं हमारे राष्ट्रीय अध्यक्ष जी मल्लिकार्जुन खड़गे जी से कल्पना सोरेन जी, तेजस्वी यादव जी, फरूक अब्दुल्ला जी, प्रकाश अंबेडकर जी, महबूबा मुफ्ती जी, दीपंकर भट्टाचार्य जी, सैयद सादिक अली शेहब थंगल जी, स्टेज पे इंडिया अलायंस के वरिष्ठ नेता ऑनरेबल CWC मेंबर्स, कांग्रेस और गठबंधन के प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, देशवासियों, आप सबका यहां बहुत बहुत स्वागत। पिछले साल कन्याकुमारी से कश्मीर तक हमने यात्रा की। यात्रा करनी पड़ी। अगर मैं अपने आप से पूछता 2004 में, 2010 में, 2014 में कि मुझे 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर चलना पड़ेगा, జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ సభకు సర్వం సన్నద్ధమైంది. ప్రధాని టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 రోజుల నుంచి పోలీస్ పహారాలో జగిత్యాల ఉండగా సభ ఏర్పాట్లకు సంబంధించి ఎంపీ అరవింద్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు రేపటి మోదీ సభలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు, మోదీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు రేపు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రధాని గారి ఉపన్యాసం విందాము. ఆయన మనకిచ్చే మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరోసారి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ శ్రేణికి మరియు మోదీ అభిమానికి రిక్వెస్ట్ చేస్తాను. ఘటనల నుండి విజయ సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరారు. బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ 400 సీట్లను గెలవబోతుందని చెప్పారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఎన్నంటుంటాము తమ్ముడు అన్న అని ఉంటుంది చూడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాం మిమ్మల్ని, ఎలాంటి తప్పు చేయకుండా. మీరు కావాలన్నా రమేష్, అంతగిరి పోచన్న గారు, దాపంజనేయులు, మంగళ మహేష్ గారు, ముప్పోల మహేష్ గారు, ముప్పోల మహేష్ ఇదాని రాజకీయాలు మనం మద్దతుతో పార్టీ కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకు భయపడతారు, ముస్లిం మైనార్టీకి భయపడతారు, మన ఎవ్వరికి భయపడరు. వాళ్ళు గిట్ట నెత్తిల కన్నెక్కి అది మన మీద దౌర్జన్యాలు చేస్తుంటే మూతోడు జవాబిచ్చే ధైర్యం ఓన్లీ బీజేపీ పార్టీకి ఉన్నది తప్పనిసరిగా. అదే కాక ఇక్కడ ఇది నా ఎలక్షన్సే కాదు, ఇదా మీ రాజకీయాలు. మనం మద్దతుతో పార్టీ కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకు భయపడతారు, ముస్లిం మైనార్టీకి భయపడతారు, మన ఎవ్వరికి భయపడరు. వాళ్ళు గిట్ట నెత్తిల కన్నెక్కి అది మన మీద దౌర్జన్యాలు చేస్తుంటే మూతోడు జవాబిచ్చే ధైర్యం ఓన్లీ బీజేపీ పార్టీకి ఉన్నది తప్పనిసరిగా. అదే కాక ఇక్కడ ఇది నా ఎలక్షన్సే. బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని బీఆర్ఎస్ గోషామహల్ నేత ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని, ఆ నిర్ణయం మేరకే నందకిషోర్ వ్యాస్ కు టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. 2 సార్లు నియోజకవర్గంలో కేటీఆర్ కూడా ప్రచారం చేశారని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్లే గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్కు 60,000 ఓట్లు మాకు రావడం జరిగింది. దాదాపు 21,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. అసలు ఇది గెలిచే సీటు. ఆ క్యాండిడేట్ కరెక్ట్ లేక ఈ మోసాలు చేసే క్యాండిడేట్ అతను. ఎందు గురించి నేను చెప్తున్నానంటే, గతంలో టీడీపీలో పనిచేసిండు, టీడీపీలో ఇదే మోసం చేసిండు, తర్వాత బీజేపీలో పోయిండు, ఇదే మోసం చేసిండు, తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో రూలింగ్లో పోయిండు, ఇదే మోసం చేసిండు. మళ్ళీ మొన్న బీఆర్ఎస్లో వచ్చి అంతా నేనే మొత్తం నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్ని మోసాల మాటలు, బట్టేబాజీ మాటలు చెప్పేసి మళ్ళా ఆయన ఇదే పరిస్థితి చేయడం జరిగింది. నిన్న కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా గమనించాలి, ఎసుంటి వాళ్ళని తీసుకుంటారు. మీరు ఫస్ట్ హైకమాండ్ గమనించండి, నియోజకవర్గంలో అతని గురించి తెలుసుకోండి, అతని ఎసుంటి వ్యక్తి, ఏం చేసే వ్యక్తి అని చెప్పి మీరు తెలుసుకోవాల్సిందిగా మేము మీకు ఒక చెప్పడం జరుగుతుంది. ఎందు గురించి అంటే, నియోజకవర్గంలో
మేము బీఆర్ఎస్ గట్టిగా ఉన్నాం. ఎందుకంటే 60,000 ఓట్లు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మా పార్టీకి నమ్మేసిరు, నందకిషోర్ వ్యాస్కు నమ్మి ఎవడు వేయలేదు ఓటు. మా కేటీఆర్ గారికి నమ్మేసిరు, మా కేసీఆర్ గారికి నమ్మేసిండ్రు, మాకు నమ్మేసిరు. మేము రాత్రి అనకుండా పగలనకుండా ఉద్యమకారులు, మహిళలు, మేము మైనార్టీసు అందరం రాత్రి పగలు లెక్క చేయకుండా గల్లీ గల్లీకి పోయి గెలిపించే విధంగా మేము ముంగడ పోవడం జరిగింది. కానీ అతను ఇంత మోసకారుడు అని చెప్పేసి ముందరసని మాకు తెలుసు. ఈరోజు బయటపడ్డది. ఈరోజు ఏదైతే చేయడం పార్లమెంట్ ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, సిపిలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 6వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల కోసం 1083 ప్రాంతాల్లో 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. నిన్న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో ఫేజ్ 4లో ఎన్నికలు జరుగుతాయని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి, మీటింగ్లకు పర్మిషన్లు తీసుకోవాలని అన్నారు. 85 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉన్నందున దానికి వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్తో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించి, లోక్సభకు జరిగే జనరల్ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసింది. సో షెడ్యూల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నా. మనకైతే ఓన్లీ లోక్సభ ఎన్నికలే ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ మనది ఫేజ్ 4లో జరుగుతుంది. ఈ ఫేజ్ 4లో వచ్చేసి 18th ఏప్రిల్, అంటే మన పోల్ డేట్ అయితే 13th మే. 13th మే ఇస్ ది డీ డే. ఆ రోజు పోలింగ్ జరుగుతుంది. 4th జూన్ ఇస్ ది కౌంటింగ్. కౌంటింగ్ అనేది అందరికి ఆల్ 7 ఫేజెస్కి కలిపి జరుగుతుంది. సో 4th జూన్ దాకా మన పోలింగ్ అయ్యి ఒక 20 రోజుల దాకా మన ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరుగుతుంది. సిఏపిఎఫ్ బలగాలతో ప్రొటెక్షన్ ఇచ్చి 3 లేయర్ సెక్యూరిటీ ఇచ్చి భద్రపరచడం జరుగుతుంది. 20 రోజుల తర్వాత 4th జూన్ కౌంటింగ్ అనేది ఉంటుంది. అందరికీ తెలుసు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించి, లోక్సభకు జరిగే జనరల్ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసింది. సో షెడ్యూల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నా. మనకైతే ఓన్లీ లోక్సభ ఎన్నికలే ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ మనది ఫేజ్ 4. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 24 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సీఆర్పీఎఫ్ బలగాలతో 3 చెక్పోస్టులు, రాచకొండ ఏఆర్ పోలీసులతో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. భువనగిరి జోన్ పోలీసులు పరిధిలో 4 చెక్పోస్టులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర.
2141 పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుపుతాం. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే 18,398,18,398 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి అంతమంది ఓటర్స్ మనకి వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాము. సో దీంట్లో ఉన్న మేల్ ఓటర్స్ అయితే ఆ షీట్ మీకు అయిపోయిన తర్వాత డీటెయిల్ ద్వారా షేర్ చేస్తాము. సో 8,94,789 మేల్ ఓటర్స్, 9,05,531 women voters, and 78 other categories third gender voters ఉన్నారు. సో మనకి నామినేషన్ వరకు కూడా ఈ ఓట్ అనేది అప్డేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే అప్డేటెడ్ డేటా ఉంటుందో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్టాటిస్టిక్స్. ఓటర్ నెంబర్ అనేది యాజ్ వీ గో అలాంగ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫామ్ 6 ద్వారా, ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8 ద్వారా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి అట్లయితే అప్డేట్ అవుతుంది. మీకు బిఫోర్ గోయింగ్ టు రిజిస్ట్రేషన్ మీకు తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న లెక్క ఇవి. మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అమల్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన టోటల్ టీమ్ వివరాలు కూడా ఉన్నాయి. సో మనకి ప్రత్యేకించి ఎంసీసీ టీమ్స్ ఏదైతే ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంప్లాయీస్కి, పొలిటికల్ పార్టీస్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, మీడియాకి, ఎవరికి అందరికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఫర్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దీంట్లో మనీ నుంచి కానీ లేకపోతే మజిల్ పవర్ కానీ ఇవన్నీ ఏది కూడా జరగకుండా ఈ ప్రతి ఒక్క బార్డర్ చెక్ పోతే కూడా చెకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏమన్నా మూమెంట్ ఆఫ్ ఈ గాంజా కానీ లేకపోతే ఏమన్నా సబ్స్టాన్సెస్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నిటి మీద కూడా నిఘా ఉంటుంది. అయితే గత ఏడాది ఎలాగైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజ్ అయినా కూడా వాళ్ళకి గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్నాలజ్మెంట్లో క్లియర్గా ఉంటూ మనం ఒక ఫార్మేట్ డిజైన్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదే ఫార్మేట్ ఈసారి కూడా ఆఫీసర్స్ ఎవరైతే చేంజ్ అయినారో ఆఫీసర్స్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటూ సేమ్ ఫార్మేట్ తోటి మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది ఎలక్షన్ అమౌంట్ కాదు వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన తెలిపారు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల చీకటి ఒప్పందంలో భాగమే కవిత అరెస్ట్ అంటున్న కాకులమారి లక్ష్మీ నరసింహారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కవిత నిన్న ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు నిరసనలకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఇటు నిరసనలు చేస్తూ ఇది బీజేపీ పార్టీ కుట్ర కోణంతో కవితను అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. మనతో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిన్న కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసిన విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆ అరెస్ట్ విషయంలో? నిన్న ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రతోటి భారతీయ జనతా పార్టీ ఈ పనికి పూనుకున్నది. రేపు అంటే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి అని తెలిసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తనని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని బాధ పెట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ కలిసి చీకటి ఒప్పందం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా టోటల్గా భూస్థాపితం చేయాలనే ఒక కుట్రతోటి ఈ రాజకీయంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని మీరు చూస్తే బీజేపీ పార్టీ ఏదన్నా ఉంటే
ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. ఎన్నో ఉద్యమాలు చేసిన కవితక్క గారు తెలంగాణ స్థాపన కోసం ఎన్ని రోజులు తను ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొంది ఒకసారి ఎంపీగా కూడా తను గెలవడం జరిగింది. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసింది. తనకు ప్రజల్లో ఉన్న కనెక్ట్ ఏదైతే ఉందో అది దెబ్బతీయాలి, ఈ ఎన్నికల్లో తనని ప్రచారంలో తిరగకుండా చేయాలి అనే కుట్రతోటి ఇది చేయడం జరిగింది. ఎంతో మందికి నోటీసులు ఇచ్చిండ్రు ఈడీ. ఇప్పటి వరకు మన లిస్టు చూస్తే కొన్ని వందల మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అయినా కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయలే కదా. ఇది ఓన్లీ కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులని మానసికంగా దెబ్బ తీయాలనే కుట్ర తోటి మాత్రమే ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ నిరసన ద్వారా మీరు ప్రజలకు వెళ్ళాలని చూస్తున్నారు. ప్రజలకి నిరసన ద్వారా కానీ ప్రజలకు కానీ ఇటు పార్టీలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము తెలంగాణ ప్రజలకు అలాగే ఇప్పుడు ములుగు జిల్లా ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే, మాకు ఏదైతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఉన్నారో వారికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ములుగు జిల్లా ప్రజలు అండగా ఉండాలి ఈ సమయంలో అని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలాగే మనము ఏదైతే రాజకీయంగా జరిగే ఈ కుట్రలకు ములుగు జిల్లా ప్రజలు మద్దతు ఇవ్వద్దని చెప్పి, అలాగే ఒక మహిళ తెలంగాణ జాగృతి అని కూడా స్థాపించిన ఒక మహిళ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఒక మహిళని ఈ విధంగా వాళ్ళు అరెస్ట్ చేయటాన్ని ప్రజలు కూడా ఖండించాలి. ప్రజలు కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ముఖ్యంగా నిన్న అరెస్టును మాత్రం ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం కక్ష సాధింపు చర్యలుగా చూస్తుంది. ఆ కుట్రకోణం దాగి ఉంది. ఇది అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇలానే చేయడం జరిగింది. ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంతోనే ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఇటు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ప్రజలకు మేము ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుందని చెప్తున్నారు. అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బాపట్ల జిల్లా ఎడపూర్ గ్రామానికి చెందిన ఎస్తేర్ రాణికి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే ఎస్తేర్ రాణి నాగరాజుతో కలిసి ఉండటం చూసిన భర్త నాగరాజుతో గొడవ పడుతుండగా ఎస్తేర్ రాణి అడ్డు వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఏబు ఎస్తేర్ రాణిని బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త ఏబుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మట్టకొయ్య ఎస్తేరు రాణి అనే ఆమె చనిపోయినట్లుగా వచ్చిన సమాచారం మేరకు వచ్చి ఇక్కడ విచారించడం జరిగింది. ఈ క్రమంలో గత రాత్రి ఆమె భర్త ఆమె ఘర్షణ పడినట్లుగా తెలిసి వచ్చింది. దీనిపైన విచారణ జరిపి కేసు నమోదు చేసి విచారణ జరిపి దీంట్లో ఏదైనా ఎవరు వస్తున్నదో బయట తీసుకొచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపడుతుంది. రాబడి సమాచారం